న్నట్టు కాదు. కేసీఆర్ గారికి వీరికి ఇప్పుడు పోటీ పెడితే ఏం తేడా కనిపిస్తలేదు మనకి. రేవంత్ రెడ్డి గారికి మధ్యలో కేసీఆర్కి మధ్యలో ఏం తేడా కనిపిస్తుందండి? ఏం మార్పు కనిపిస్తూ ఉంది? ఇప్పుడు ఆయన అప్పులు చేసిండు అని చెప్పి ఒక రకంగా చెప్తా ఉన్నారు, వ్యక్తిగతంగా మాట్లాడే విషయాలు తప్పితే మీరు విధానాల గురించి మాట్లాడేటప్పుడు ఆయన అప్పులు చేసిండు అని చెప్పిండ్రు. వారే అసెంబ్లీ వేదికగా చెప్పిండు 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన నేను ఈ సంవత్సర కాలం లోపల అని చెప్పి. అంటే మీరు 5 సంవత్సరాలకు లెక్కేసుకుంటే ఎంత అవుతుందండి? ఈ విధంగానే మీరు కట్టాల్సిందే కదా, అప్పులు వడ్డీలు కట్టాల్సిందే కదా. మీరు చెప్పగానే చెప్పారు మేము కూడా మళ్ళీ ఒక 5 సంవత్సరాల లోపల తెలంగాణ ప్రజలు జాగ్రత్తగా ఉండండి, మేము మళ్ళీ ఒక 7.5 లక్షల రూపాయల అప్పు మీ మీద పెట్టబోతున్నాం అదనంగా అని చెప్పి చెప్పడమే కదా దీని ఉద్దేశము. అయితే మేము ఏం మారింది చెప్పండి? మీరు పాలన రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పాలన ప్రారంభమైంది, ఏం మారింది? తిట్ల పురాణం భూత్ పురాణం మారిందా? లేదనుకుంటే ఇసుక విధానంలో మార్పు వచ్చిందా? లిక్కర్ విధానంలో మార్పు వచ్చిందా? లేదనుకుంటే భూముల కబ్జాలలో మార్పు వచ్చిందా? ఏ విధానంలో మార్పు వచ్చింది? అన్నీ అవే కొనసాగుతున్నాయి, అంతకంటే రెట్టింపుగా కొనసాగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అంశాలపై నుంచి దృష్టి మళ్లించడం కోసం అరే మీరు అసెంబ్లీ వేదికగా మీరు 15 నెలల లోపల చేసిన ఘనకార్యాలు చెప్పండి ప్రజలకి. మేము చేసిన హామీలు, మేము ఇచ్చిన పథకాలు, మేము ఇచ్చిన గ్యారంటీలు ఇన్ని అమలు చేసినాం, ఇన్ని అమలు చేయలేకపోతున్నాం. లేదనుకుంటే ఇదే మా కార్యాచరణ 5 సంవత్సరాల లోపల ఇంకా 3.5 సంవత్సరాల కాలం ఉంది, ఆ కాలం లోపల మేము ఇంత కార్యాచరణ రూపొందించినాం అని ప్రజలకు చెప్పండి. ఏది లేకుండా ఊకే తిట్ల పురాణము ఏందండి? ఇంత దారుణంగా బట్టలు ఊడదీసి నగ్నంగా ఊరేగిస్తున్నారు. ఎవరిచ్చారు ఈయనకి అధికారం? ప్రజల లోపల అంటే రోడ్ల మీద బట్టలు ఊడదీసి నేను నగ్నంగా ఊరేగిస్తా అని చెప్పి ఒక అసెంబ్లీ వేదికగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దేనికి సంకేతం దీన్ని? అంటే వీళ్ళ శ్రేణులను రెచ్చగొడుతున్నట్టే కదా. మేము ఇప్పుడు సంయమనం పాటించాలండి. అధికారంలో ఉన్న నాయకులు మీరు సంయమనం ఇంతకుముందు కోటేశ్వరరావు గారు చెప్పారు, వీరు మాట్లాడకుండా కనీసం కింది స్థాయి నాయకులతో మాట్లాడించారు. ఇప్పుడు వీళ్ళే గోదాలకు దిగినరు, కుస్తీ పోటీలకు మల్లయోధులు దిగినట్టు వారు మాట్లాడతారు, వీళ్ళు మాట్లాడతారు. స్ట్రెచరు మార్చురీ ఎక్కడ పోతున్నారు? ఎవరు అందరూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎవరైనా శాశ్వతంగా ఇక్కడనే ఉంటామని చెప్తున్నారా? ఎవరు జీవితకాలం ఎప్పటికీ ఇంకా చిరంజీవుల్లాగా ఇక్కడనే ఉంటారని భావిస్తూ ఉన్నారా? మార్చురీ గురించి ఎందుకు వస్తుంది? ఎందుకు మీరు విధానాల గురించి మాట్లాడలేకపోతున్నారు? అసెంబ్లీ వేదిక కదా. మీరు ఇంకో దగ్గర నిన్న పబ్లిక్ మీటింగ్లో పోయి తాగుబోతాడు జాతిపిత ఎట్లయితారని చెప్పి ఎంత దారుణమైన మాటలు మాట్లాడండి. మీరు ఏదన్నా ఉంటే విధానపరమైన ఉంటే అక్కసు వెళ్ళగక్కండి, ఇంకా వేరే మాటలు మాట్లాడండి. మీరు ఒకవైపు యువతను చదువుకున్న వాళ్ళని రాజకీయాల్లోకి రండి అని చెప్పి ఆహ్వానించుకుంటూ నరేంద్ర మోడీ గారు మన పార్లమెంట్ వేదికగా చెప్పిన 1,00,000 మందిని కొత్త వాళ్ళని నా రాజకీయాల్లోకి తీసుకొస్తా యువతను అని చెప్పి వారందరూ ఈ భాషను చూసి జుగుప్సాకరమైన భాషను చూసి ఏ విధంగా దర్చుకుంటారు? మాకు మాట్లాడడానికే రాదు ఈ భాష, దాంట్లో నిఘంటువులలో దేవులాడుకుంటున్నారు. మాట్లాడటానికి రాదు అంటే మీరు మర్చిపోయారేమో, మీ బీజేపీ బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం పీకినావు, ఏం చేస్తున్నావు, 4 ఏళ్ళు ఉన్నావా, చెప్పు, బయటికి పో, ఇట్లాంటి మీ అధ్యక్షుడి నుంచి కూడా అప్పుడు ఉన్నప్పుడు విన్నాం. నేను అదే అంటున్నానండి, సంయమనం అనేది అందరూ ఎవరికి వారుగా విధించుకోవాలి. ఎవరో ఇప్పుడు మీడియా కానీ లేకుంటే ప్రభుత్వం కానీ చేస్తున్నారా అర్థం కాక గుర్తు చేశాను. నేనేమంటున్నానండి, ఎవరికి వారు సంయమనం పాటించుకొని కొత్త వాళ్ళని ఆహ్వానిస్తే వాళ్ళు ఏమన్నా స్పందించి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు ఈ విధంగా జుగుప్సాపరంగా మాట్లాడుతూ ఉంటే ఎగసెగసి కుటుంబాల దగ్గరికి పోతున్నారు, కుటుంబ సభ్యుల దాకా పోతా ఉంది విమర్శ అనేది. వీరు వ్యక్తిగతంగా విమర్శించుకుంటూ కుటుంబ సభ్యులు, మహిళలు, పిల్లలు ఎవరు తేడానే లేదు, అందరినీ దాంట్లో ఆ ఘాటిలోకి తీసుకొని వస్తూ ఉన్నారు. ఎంత దారుణమైన పరిస్థితి ఇది. ఒకవైపు ఈ విధంగా మాట్లాడుతూ మళ్ళీ ఒకవైపు యూట్యూబ్ల మీద ఆంక్షలు అని చెప్తా ఉన్నారు. యూట్యూబ్ల మీద ఆంక్షలు, యూట్యూబ్ల ద్వారానే అధికారంలోకి వచ్చిర్రు, యూట్యూబ్ల ద్వారానే అధికారాలు చెలాయించారు, అధికారాలు పోయినాయి. ఇప్పుడు అధికారాలు పోయిన వాళ్ళు మళ్ళీ కొత్త యూట్యూబ్లు పెట్టుకొని వచ్చిర్రు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కొత్తవి క్రియేట్ చేసుకున్నారు. దీనికోసం అంటే విధానాలు మీరు చేసిన పనుల మీద మీకు నమ్మకాలు లేవు, మీరు చేస్తున్న పనుల మీద నమ్మకాలు లేవు కాబట్టి ఈ విమర్శలకు దిగుతూ ఉన్నారు. దీన్ని సభ్య సమాజం ఎవ్వరు కూడా సహించడానికి సిద్ధంగా లేరు. ఇంతకుముందు రాధాకృష్ణ గారు చెప్పినట్టు బూతుల లోపలనే అంటే పోలింగ్ బూతుల లోపలనే సమాధానాలు వచ్చే పరిస్థితిని మీరు గమనించారు కదా. ఆంధ్రప్రదేశ్ లోపల వైఎస్ఆర్సీపీ ఏ విధంగా తారస్థాయికి వెళ్ళింది, దాని పర్యవసానం కదా అది.